ఎత్తుకొని రా. హాయ్ అండి, బాగున్నారా? రమ్య అఫీషియల్. హాయ్ హాయ్ హాయ్. ఓన్లీ సాంగ్స్ తెలుగు. అవునా, చూద్దామండి. బాగున్నారా సిస్టర్? రమ్య సిస్టర్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ సిస్టర్. రమ్య సిస్టర్ తిన్నారా? అయిపోయింది సిస్టర్, మీరు తిన్నారా? కాఫీలు టీలు. నేను బాగున్నా అండి, సూపర్ సిస్టర్. గ్రౌండ్ అంతా మావాడు చిన్నోడు చిన్నోడు. హాయ్ మేడం. హాయ్ హాయ్. పుష్ప గారు హాయ్ హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్. పుష్ప గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ లైవ్. ఏ చిన్నో, ఏ చిన్నో, ఎక్కడ పోయి వాడు చిన్నోడు? ప్రభాకర్ గారు శుభ సాయంత్రం. శుభ సాయంత్రం తమ్ముడు, బాగున్నారా? తిన్నానండి, టీ కూడా తాగాను. ఓకే సిస్టర్. యోగేశ్వర్ బాగున్నారా? రమ్య మేడం అంటున్నాడు యోగేశ్వర్. మా చిన్నవాడు ఇటు పోతే అటు వస్తాడు, అటు పోతే ఇటు వస్తాడు. ఇన్స్టాగ్రామ్లో నా లైవ్లో కనపడే వాళ్ళందరికీ లవ్ చెప్పండి, జీవితాలు బాగుపడతాయి. అట్లయ్యే ఒక అమ్మాయి ప్రాణం కూడా పోగొట్టుకొని చూడండి, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోండి, మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం మెసేజ్ చేస్తున్నాము. ఒక అమ్మను సిస్టర్ను చూసుకోండి, ఒక అమ్మాయిని చూస్తేనే. హాయ్ సీను. హాయ్ తమ్ముడు, మీ పేరు రమ్య అనేనండి? నా పేరు రమ్య. రమ్యనే కదా. నా పేరు యోగేశ్వర్, మరి మీ పేరు? రమ్య మేడం. గుర్తుపట్టావా నన్ను? అమ్మో, ఏం చెప్పు. అమ్మో, చీమలు ఉన్నవి ఎక్కుతాయి. రా, అవి అక్కడ వాయా, అక్కడ ఉన్నాయి. ఒక రౌండ్ వాకింగ్ చేసేసి పోదాం రా. అని ఉన్నాయి, పడుకుంటున్నా. ఇక్కడ పోయి ఇట్లా రౌండ్ వేసుకొని వద్దాం రా. నేను చూపిస్తానని చెప్పినాను కదా, అతి చెయ్యొద్దు రా. మళ్ళీ ఏ ప్రభాకర్ అంటే ఏమనను తమ్ముడు, ఒకసారి విన్నా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అను. అదో చిన్నోడా ఆడుంది. జీవితాలు బాగుపడాలా, జీవితంలో బాగుండాలా, లైఫ్లో సెటిల్ అవ్వాలా అంటే నెగిటివ్ నంతా చెత్తనంతా తీసేసి మంచి ఆలోచనలు, మంచి పద్ధతులు జీవితంలోకి వేసుకుంటే ఒక్కొక్క స్టెప్పు ఎక్కగలుగుతాం. అంతేగాని ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ వేసుకొని ఏదో ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు అంటే అక్కడే ఉంటారు, బాగుపడరు. ఇక మీ పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళంతా ఎక్కుతూ ఉంటారు, మీరు మాత్రం అట్లే ఉంటారు. ఎక్కడి పురుగు అక్కడే, ఎక్కడి గొంగలి అక్కడే. గొంగలి పురుగుని ఎవరు అసహించుకుంటారు, ఇష్టపడరు. కానీ చీతాకోక చిలుకని చూసుకోండి, ఏం గొంగలి పురుగులాగా ఉంటారో చీతాకోక చిలుకలాగా ఉంటారో మీ ఇష్టం. కల్పన మేడం ఎవరో మీకు ఐ లవ్ యూ అంటే అంటున్నారు. నేను అదే చెప్తున్నా. ఇంకొక విషయం మీకు